అహల్య గారు, మీరు వచ్చి రాగానే నా పాటికి నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరేది మనసుకు తీసుకోకండి. లేట్ అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాకు టైర్డ్గా ఉంది, నేను పడుకుంటాను. నన్ను క్షమించండి. మీకేమీ కానీ నా కోసం ఎంతో చేశారు. నా వల్ల మీ సొంత వాళ్ళని మీకు మనశ్శాంతికి దూరమయ్యారు. ఇదంతా చూస్తూ ఇంకా నేను ఇక్కడ ఉండలేను. మీ మనసు బాధపడ్డా సరే నేను వెళ్ళిపోక తప్పదండి. నేను ఎక్కడున్నా ఇంద్రగారి బిడ్డని ఈ ఇంటికే చేరుస్తాను అని మీకు మాటిస్తున్నాను. వెళ్తున్నాను. అమ్మా, ఈ టైంలో మీరిక్కడేం చేస్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అయినా ఒంటరిగా వెళ్తున్నారేంటి? మీ ఆయన ఎక్కడా? మీ వాళ్ళెక్కడమ్మా? ఇలాంటి చోట మీలాంటి వాళ్ళు ఎక్కువసేపు ఉండకూడదమ్మా. తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళమ్మా. ఏంటమ్మా ఏడుస్తున్నావు? బాధపడకమ్మా. సీతమ్మ తల్లి లాంటి మహాతల్లికే తప్పలేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. తెల్లవారాక ఏం చేయాలో ఆలోచిద్దాం. చలిగా ఉంది, ఈ శాలువ కప్పుకోమ్మా. అదితి, తన గురించి తప్పుగా మాట్లాడుకో. మరి గదిలో పెట్టిన 15 లక్షలు మాయమయ్యాయంటే ఏంటి అర్థం? చెప్పరా, ఏంటి అర్థం? పెద్దవారు, ఎంతో అనుభవం ఉన్నవారు, ఇన్నేళ్లుగా అహల్యని చూస్తున్నారు కదా. తను ఎలాంటిదో నీకింకా అర్థం కాలేదన్నానమ్మా. అర్థం అయింది కాబట్టే చెప్తున్నాన్రా. అదేదో దురుద్దేశంతోనే
నీతో తాళి కట్టించుకుని ఈ ఇంటికి వచ్చింది. కోడలుగా ఈ ఆస్తిని కొట్టేయాలనుకుంది. ఇంట్లో గొడవలు జరుగుతుండడం చూసి అది సాధ్యం కాదని, ఎంత దొరికితే అంత చాలు అనుకుని నా 15 లక్షలు పట్టుకుపోయింది. అది ఒక పెద్ద దొంగ. చాలా ఆపు నానమ్మా. కొత్తగా వచ్చిన అహల్య మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ మీ కళ్ళ ముందే పుట్టి పెరిగిన నా మీద మీకు నమ్మకం లేదా? నేను ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాను అంటే తను ఎలాంటిది అయి ఉంటుందో మీరు గ్రహించలేకపోయారా? ఇంత జరిగినా నువ్వు నిజం తెలుసుకోకపోతే మేమేం చేయలేవురా. ఇప్పటికైనా మేలుకో. మేమెందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. ₹10 ఎదురిచ్చైనా చెడు సవాసాన్ని వదిలించుకోవాలంటారు. 15 లక్షలు పోయినా దరిద్రం వదిలిందనుకో. తను దరిద్రం కాదు నాన్నమ్మా, దొంగ అంతకన్నా కాదు. మా నాన్నమ్మ డబ్బులు ఏమయ్యాయరా? కాకులు ఎత్తుకుపోయాయా? ఆపండి. రాత్రికి రాత్రి ఈ ఇంట్లో ఉన్న మనిషి కనిపించకుండా పోయింది. మీలో ఆ బాధ కొంచెం కూడా లేదు.